దాన ఇప్పుడు సూరబి అనే దానే వేస్తున్నాం. ఒక 4.5 సంవత్సరాలు కంటిన్యూగా వాడడము ఎట్లా అన్న? ఏముంది అంత దమ్ ఏముంది అంటున్నా? అల్ల దమ్ము ఉంది అల్ల దమ్ము ఉంది. మాకు ఫ్యాట్ వేస్తేనే మంచిగా వస్తుంది. ఫ్యాట్ వేసిన ఆవులు నీట్గా ఉంటాయి. ఆవులు మళ్ళీ ఈయన తర్వాత 3 నెలలకే కట్టడానికి వస్తాయి. ఓకే. మళ్ళీ అల్ల సురభి అంటే సురభిల రకమేదన్నా? జీవన్. సురభి జీవన్ అనేది మీరు ఇప్పుడు వాడుతున్నాం అంతే. అంటే మీకు అది వచ్చేసి 50 కేజీల బ్యాగ్ 45? 45 కేజీల బ్యాగ్. రేటు లీటర్కి వచ్చేసి 51 వచ్చింది. ఎస్ఎన్ఎఫ్ 9.3, ఎస్ఎన్ఎఫ్ 9.3, ఫ్యాట్ వచ్చేసి 6.5. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము నల్లవెల్లి గ్రామం యాచారం మండలం రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. నా పక్కన మీరు చూసుకోవచ్చు రైతు వెంకటేష్ గారు. మనం ఆల్రెడీ రైతుతో ఒక 4.5 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. 4 రకాల దానా ఇస్తున్న రైతు అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో నేను ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఇస్తాను, చూసే ప్రయత్నం చేయండి. అయితే ఈ రైతు ఆ 4 సంవత్సరాల నుంచి ఒకటే రకమైన దానా వాడుతున్నాడు. నువ్వు ఒక 4.5 సంవత్సరాల నుంచి ఒకటే రకమైన దానా ఇవ్వాలంటే కొంచెం గట్స్ ఉండాలి, దానిలో దమ్ము కూడా ఉండాలి. అంత ఉంటేనే దాన్ని ఇవ్వడానికి వీలవుతుంది. మరి ఇప్పుడు కంటిన్యూ ఎందుకు ఇస్తున్నాడు? మరి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది సరిగ్గా వస్తుందా లేదా? ఆ దానా ఇచ్చినప్పుడు మినరల్ మిక్చర్, కాల్షియం ఇవ్వవలసిందేనా? మరి ఎందుకు మనకు హెచ్ఎఫ్ ఆవులు తీసుకోవట్లేదు, లోకల్ ఆవులనే ఎందుకు పెంచుతున్నాడు అనే వివరాలు మనం రైతు వెంకటేష్ గారి దాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను చెప్పిన రైతు వెంకటేష్ గారు ఈ రైతే. మీరు కావాలంటే పాత వీడియోలో కూడా చూడొచ్చు. సేమ్ డిటో, ఏం చేంజ్ కాలేదు. మనము లాభ బక్కను అవ్వడం జరుగుతున్నది. ఈ రైతు కష్టం చేసే వాళ్ళు ఎప్పుడంటే ఎనర్జీగా ఉంటారు, ఎప్పుడు కంటిన్యూగా ఇట్లే ఉంటారు. నాకు 2-3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అనిపించినాయి. ఆ పాయింట్లు తెలుసుకునే ముందు ఫస్ట్ మనం రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మనం 4 ఏళ్ళు అయింది కలిసి, 4.5 సంవత్సరాలు అవుతున్నట్టుంది. మీరు అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఏం చేంజ్ కాలేరు, మీరు చేంజ్ కాలేరు, కానీ మీ డైరీ ఫామ్ అయితే చేంజ్ అయింది. అప్పుడు 3 ఆవులు ఉండే, ఇప్పుడు 6 ఆవులు అయినాయి. ఇది ఎట్లా సాధ్యమైందన్న? ఎట్లా ప్లానింగ్ చేసుకుంటే మీరు ఈ విధంగా పెంచుకున్నారు? కొత్తవి బయటికి వెళ్ళి తేవడమా లేదా మీరే డెవలప్ చేస్తున్నారా? మేమే డెవలప్, మా ఇంటివే ఇవన్నీ ఇంటివే చేసుకుంటున్నాం. ఇంటివే. అప్పుడు కూడా మీరు ఇంటివేనా కొనుక్కొచ్చేవాళ్ళు? కొనుక్కొచ్చినాం. ఫస్ట్లో కొనుక్కొచ్చారు. ఇప్పుడు ఇంటివి ఎన్ని ఉన్నాయన్నా? ఇప్పుడు టోటల్ ఇప్పుడు 7 ఆవులు ఉంటాయి. 7 ఆవులు ఉంటాయి. దూడలు 4 ఉన్నాయి. దూడలు ఇప్పుడు మీరు దూడలు పెంచుతుంటారా? పెంచుతున్నాం. పెంచిన దూడలు ఇవన్నీ. ఇప్పుడు పెంచిన ఆవు పేరు కూడా పెంచినది ఆవు పేరు. మీకు పెంచిన దూడలతోనే వీటిని డెవలప్ చేసారు. అయితే మీకు టోటల్ గా మనము ఇంతకుముందు వీడియో చేసినప్పుడు అక్కడ కార్నర్లో చేసినట్టు, మూలకు చేసినట్టు, ఓకే ఓకే. ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం మీదేనా? ఎంత ఉంటుంది పొలం మీకు? నాకు 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాల పొలంలో మీరు డైరీ కోసం కేటాయించింది ఎంత? ఇది షెడ్ కోసం. ఈ షెడ్ కోసము ఆవులకు మేతకు ఎకరా కేటాయించుకున్నారు. ఇది ఏమన్నా లోన్ మీద చేసిరా అన్న? షెడ్ ఏం చేయలే, ఓన్లీ పాల బిల్లేనా? పాల బిల్ మీదనే. పాల బిల్లు మీకు 10 రోజులకు ఒకసారి పడుతుందా, 15 రోజులకా? 10 రోజులకు పడుతుంది. మాకు 10 రోజులకు ఒకసారి పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంత వస్తుందన్న ఈ ఉన్న ఆవులకు రేట్ ఎంత వస్తుంది? పాలు ఎన్ని తీస్తుండ్రు? రేటు ఇప్పుడు ప్రజెంట్ అయితే 50 రూపాయలు పడుతుంది. ఓకే. లీటర్కు. ఓకే. ఇక పాలు పూటకు 15 లీటర్లు 30 లీటర్లు తీసేస్తాం. మీరు పెద్ద మొత్తంలో పోవాలనుకోవట్లేదు? లేదు, ఇంతనే ఉన్నది. ఇంతనే ఉండాలి, సక్సెస్ కావాలి. చూడండి, చాలా మంది రైతులు వచ్చేసి డైరీ ఫామ్ పెట్టడము, అధిక పెట్టుబడి పెట్టడము, అక్కడ మీరు లేకపోవడము, మెయింటెనెన్స్ వేరే వర్కర్స్కి ఇవ్వడము, వాళ్ళ ఇష్టానుసారం పెట్టడము, మీరు నష్టపోవడము, డైరీ ఫామ్ ఇబ్బంది అనేది బయట ఒక క్రియేటివిటీ అంటే స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఈ రైతు 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 4.5 సంవత్సరాల క్రితం 3 ఆవులే ఉన్నాయి, ఇప్పుడు మరి 6-7 ఆవులు ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఈ రైతు స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చిండు కాబట్టి ఇప్పుడు సక్సెస్లో ఉన్నాడు. దానికి తగినట్లు మనం దానా మేత అనేది కూడా ఇంపార్టెంట్. అన్న మీరు ఇప్పుడు మేత ఏమిస్తున్నారు అన్న? సూపర్ నేపేరే వేస్తున్నారు. మరి దానా ఇప్పుడు సూరబి అనే దానే వేస్తున్నాం. అప్పుడు కూడా మీరు సూరబియే కదా? అప్పుడు కూడా సూరబి వేసినాం. అంటే ఒక 4.5 సంవత్సరాలు కంటిన్యూగా వాడడము ఎట్లా అన్న? ఏముంది అంత దమ్ ఏముంది అంటున్నా? అల్ల దమ్ము ఉంది అల్ల దమ్ము ఉంది. మాకు ఫ్యాట్ వేస్తేనే మంచిగా వస్తుంది. ఫ్యాట్ వేసిన ఆవులు నీట్గా ఉంటాయి. ఆవులు మళ్ళీ ఈయన తర్వాత 3 నెలలకే కట్టడానికి వస్తాయి. ఓకే. మళ్ళీ అల్ల బెల్లం కూడా వాడం, మేము వాడం, ఏది వాడను. ఆరోగ్యంగా ఉంటున్నాయి ఆవులు? ఉంటాయి. సురభి అంటే సురభిల రకమేదన్నా? జీవన్. సురభి జీవన్ అనేది మీరు ఇప్పుడు వాడుతున్నాం అంతే. అంటే మీకు అది వచ్చేసి 50 కేజీల బ్యాగ్ 45 కేజీలు 45 కేజీల బ్యాగ్ ఉంటుంది. మీరు గత 4.5 సంవత్సరాల నుంచి దీంట్లో దమ్ముంది కాబట్టి వాడుతున్నా అంటున్నారు. ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ వస్తుంది అన్నారు. ఏ విధంగా ఎక్కువ వస్తుంది?
ఈ దాన నుంచి. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు టైం టు టైం కట్టడం జరుగుతుంది, మనకు ఎదకు కరెక్ట్ వస్తున్నాయి ఈ దాన వాడడం వల్ల అంటున్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ మధ్యలో ఏమన్నా దీన్ని పెట్టకుండా బంద్ చేసి చూసిండ్రా? నేను ఎప్పుడు చూడలేక మీరు కంటిన్యూ వాడుతూనే ఉన్నాండి. మీకు రిజల్ట్ బాగుంది కాబట్టి ఎందుకు చేంజ్ చేయాలని కంటిన్యూ వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు చేంజ్ చేయలేక కంటిన్యూ వాడుతూనే ఉన్నాను. ఒకటే రకం దాన వాడితే మీకు ఎట్లా తెలుస్తుంది? మధ్యలో ఆపినట్టు తెలుస్తుంది కదా. మాకు ఇది రిజల్ట్ వస్తుంది కాబట్టి మేము వాడుతున్నాం ఈ దానని. అప్పటి నుంచి ఇప్పటిదాకా కావాలంటే ప్రూఫ్ కూడా ఉంది, చూసుకో. సూపి ఎంత వరకు వచ్చింది? ఫ్యాట్ చూసుకో, కావాలంటే చూపిస్తా. ఈ రోజు మీరు గతంలో ఎంత వస్తుండే, ఇప్పుడు ఏమైనా పెరిగిందా? గతంలో మాకు 36 నుంచి స్టార్ట్ ఉండే పాల బిల్లు. ఇప్పుడు లాస్ట్కి వస్తే 51 చూసుకో. 14 లీటర్లు 6 పాయింట్లు వచ్చింది. 744 రూపాయలు రేటు. లీటర్కి వచ్చేసి 51 వచ్చింది. SNF 9.3, SNF 9.3, ఫ్యాట్ వచ్చేసి 6.5. మీకు స్క్రీన్లో కనిపించదు కాబట్టి నేను క్లియర్గా చూపిస్తలేను. నిన్నటి బిల్లు కూడా 8.5 వచ్చింది SNF, ఫ్యాట్ వచ్చేసి 4.8 వచ్చింది నిన్న. ఇప్పుడు మొన్నటి బిల్లు కూడా చూస్తే 9.3, 6.3. బాగానే ఫ్యాట్ SNF అయితే పర్ఫెక్ట్. అందుకే మీరు కంటిన్యూ చేస్తున్నారా? అందుకంటే చూసుకో, కావాలంటే బిల్లులలో తేడా. అవునవును, బిల్లులు పర్ఫెక్ట్ ఉన్నాయి. మొత్తం టోటల్ బిల్లులు అనేవి ఇక్కడ ఉన్నాయి. మీకు స్క్రీన్లో కనిపించకపోవచ్చు కానీ బిల్లులు అంటే ఈ రైతు ఒక 4.5 సంవత్సరాల నుంచి ఒకటే దాన ఎందుకు వాడుతున్నాడు అనేది నాకు కూడా డౌట్ వచ్చింది. అందుకే నేను మధ్యలో బంద్ చేసి వేరే వాడితే తెలుస్తుంది కానీ అందుకే అడిగిన. బంద్ చేయలేదు నేను ఎప్పుడు, ఇదే దాన మనకి కంటిన్యూ వాడుకుంటాం దీన్ని ఎప్పుడే కానీ. మాకు మధ్యలో వేరే దాని అవసరమే లేదు. ఇక ఎన్ని బ్యాగులు పడతాయి నెలకు వచ్చేసి? నెలకు వచ్చి నాకు 2 బ్యాగులు వేస్తాను నేను. 2 బ్యాగులు, 2 బ్యాగులకు ఒక బ్యాగు. అంటే ఒక దానికి వచ్చేసి ఎంత ఇస్తారు? ఒక ఆవుకి వచ్చేసి మీరు పూటకు ½ కిలో ఇచ్చేస్తా. మీరు తక్కువ ఇస్తారు, కొంచెం తక్కువ ఇచ్చినా మీకు మంచి రిజల్ట్ ఉంది. ఎందుకంటే మీ చిలక ఆవులని తక్కువ ఇస్తారా? ఏ ఆవు అనేది మేము ½ కిలో ఇచ్చేస్తాను. 3 కేజీలు దానా పెడితేనే సరిపోదు ఆవుకు అంటారు. అవును, నేను అప్పుడు ఇడిచి మేపుతున్నా కాబట్టి నేను ఇడిచి మేపుతూ కూడా ½ కేజీ నాకు చాలు, మస్తు అవుతుంది అని అనుకుంటాను నేను. అంతే. నా కిలోల కొద్దిగా పెట్టాలంటే మన నుంచి కాదు అది. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలి ఎందుకు, మళ్ళీ ఆగం కాలేందుకు. అప్పుడు 3 ఆవులకు 2 ఆవుల నుంచి 4 ఆవుల దాకా వచ్చేసిన ఇదే దాన వాడుతున్నా నేను. ఫస్ట్ లో మీకు 2 ఆవులు ఉన్నాయి, తర్వాత నేను వచ్చినప్పుడు 3 ఆవులు అయినాయి, మళ్ళీ ఇప్పుడు 6 ఆవులు అని ఇట్లా పెంచుకుంటూ వస్తున్నారు మీరు. అప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను రాకముందు 2 ఆవులు ఉన్నప్పుడు కూడా మీరు ఇది ½ కేజీ దానానే పెట్టారు. నేను వచ్చిన తర్వాత అప్పుడు 3 ఆవులు ఏమి ఉన్నాయి నేను వచ్చినప్పుడు, అప్పుడు కూడా ½ కేజీ దాన్నే పెట్టారు. ఇప్పుడు కూడా ½ కేజీ దాన్నే పెడతారు. మళ్ళీ దాన్ని హెల్దీగా ఉండాలంటే కష్టం కదా? ఎందుకు పెట్టుబడి విడిచి మేపుతో మంచిగా హెల్దీగానే ఉంటుంది. మా ఆవులకి కష్టం ఏముంటుంది చెప్పు మాకు. ఇక మాకు కష్టం, మీరు ఇప్పుడు మేపుతారు కాబట్టి అన్ని రకాల గడ్డి తింటే కాబట్టి కొంచెం ప్లస్ అవుతుంది. మాకు ప్లస్ అవుతుంది. ఓకే, మామూలుగా అయితే మీరు నెలకు వచ్చేసి 2 బ్యాగులు వాడతాం. మీకు 2 బ్యాగులు ఎందుకంటే మీకు తక్కువ దాని ఇస్తుంది కాబట్టి 2. మరి ఈ దూడలకు ఏమైనా ఇస్తారా దానా? దూడలకు ఏమి కట్టిన ఆవులకు ఇస్తాం. ఎన్ని రోజులు ఇస్తారు? దానికి ఎంత ఇస్తారు? దీనికి ½ కేజీ ఇస్తున్నారు అంటే దానికి ½ కేజీలో సగం ఇచ్చేస్తాం. ½ కేజీ మీరు చెప్పేది నమ్మేటట్లుందా? నమ్ముకో, కావాలంటే చూసుకో వచ్చి. ఇప్పుడు మీకు 10 రోజుల బిల్లు 15 రోజుల బిల్లు వస్తుంది, ఒకసారి చూపించండి. 10 రోజుల బిల్లు వచ్చింది చూడు కావాలంటే. 10 రోజుల బిల్లు. ఒక్క నిమిషం రైతులు అలా అంటే మనం డౌట్, ఎందుకంటే మీకు కూడా డౌట్ ఏమొస్తుంది అంటే మామూలుగా ½ కేజీ దాన పెడితే ఏమొస్తుంది, ½ కేజీ దానకి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి అన్నట్లు మీకు డౌట్ వస్తుంది కదా. ఒక్కసారి క్లారిఫై చేసుకుందాం. 10 రోజుల బిల్లు మిల్క్ అమౌంట్ హట్సన్కి పోసిండు 14,735 రూపాయలు వచ్చింది. ఇది ఎప్పటి వరకు? 10 తారీఖు 8వ నెల 2026కు ఈ అమౌంట్ పడ్డది. అంటే 10 రోజుల బిల్ ఇది. ఈ 10 రోజుల బిల్ ఇంత వస్తుంది. అంటే ఈ ఫ్యాట్ SNFని బట్టి కొంత అమౌంట్ మంచిగానే వస్తుంది రైతుకు. మరి నీకు మంత్లీ దాన ఖర్చు ఎంత వస్తుంది? 3,200 అయితే మాకు. 3,200 దాన ఖర్చులు. తర్వాత మీ వీటికి ఏమన్నా ఇంజక్షన్లు అవి ఇస్తారా? ఏం లేవు. మీ దాన ఖర్చు మాత్రమే. ఖర్చు మాత్రం 3,200. మీకు ఎంత మిగులుతుంది మామూలుగా? మాకు దాన ఖర్చులు పోగా ఒకసారి ఓ నెల 35,000 మిగిలొచ్చు, ఓ నెల 38,000 దాకా మిగిలొచ్చు, 14,000 కావచ్చు. 10 రోజుల బిల్లు 13,000 కూడా కావచ్చు. అదే ఫ్యాట్ SNFని బట్టి మీకు రేట్ వస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు ఉండొచ్చు. యావరేజ్ గా 30 నుంచి 35,000 మిగులుతాయి మీకు. నెలకు మాత్రం 3,200 దానా 2 బ్యాగులు మాత్రం కంటిన్యూగా వాడుతూనే ఉంటాం. విన్నారు కదా, డైరీ ఫాము లాసు అనే వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఒకసారి గుర్తించాలి. అంటే మిమ్మల్ని ఏదో డైరీ రంగంలోకి రమ్మని బలవంత పెట్టినట్టు కాదు ఇది. అయితే సక్సెస్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేదే ఈ రైతు ఉదాహరణ. 4.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఆల్రెడీ మనం వీడియో చేసినాం. ఇప్పటికీ
దాన ఖర్చు తక్కువ పెడుతున్నాడు. అంటే 3200 అంటే చాలా తక్కువ. ఇప్పుడు 6 ఆవులు ఉన్నాయి, రైతుకు ఉన్నంతలనే దాన్ని అడ్జస్టబుల్ చేసుకొని 1/2 kg దానా ఇస్తున్నాడు. 1/2 kg దానాకు మేత మనకు సూపర్ నేపియర్ కంపల్సరీ ఇస్తున్నాడు. మిగతా టైంలో మనకు ఇప్పి మేపుతున్నాడు బయట. ఈ విధంగా చేయడం వల్ల ఇతనికి వచ్చేసి ఫర్ లీటర్కి వచ్చేసి 51 రూపాయి, 48, 49 ఆ విధంగా పడుతుంది. ఇందాక నేను బిల్లు చూసిన, డైరెక్ట్ వీళ్ళకు అమౌంట్ పడుతున్నా 10 రోజులకు ఒకసారి బిల్లు వస్తున్నది. ఇట్లా చేసుకుంటే దానా ఖర్చులు అవన్నీ 30 నుంచి 35 వేలు మిగులుతున్నాయని రైతు మనకు తెలియజేయడం జరిగింది. అంటే తక్కువ స్థాయిలో డైరీ ఫామ్ పెట్టుకోవాలి, హెవీ ఖర్చులు పెట్టుకోవద్దు, దాని మీద రీజనబుల్గా ఖర్చు పెట్టుకొని మనం మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే ఇది ఒక ఐడియా అనేది నా ఉద్దేశము. మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ చేసిన తర్వాత వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అక్కడ హైప్ అనే ఆప్షన్ వస్తుంది, వీడియోను హైప్ చేసే ప్రయత్నం చేయండి. మిగతా మ్యాటర్ తెలుసుకుందాం. మరి 4 సంవత్సరాల నుంచి మీరు ఏమన్నా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయా? ఏం లేవు, మేము 4 రోజులు సాఫీగా చేసుకుంటూనే వెళ్తున్నారు. ఈ షెడ్ అనేది పాల మీద కట్టారా మీరు? పాల మీద తలపల్లి బిల్లు మీద కట్టుకున్నాం. పాల పైసల మీద షెడ్ కట్టుకున్నాం. లోన్ తీయలే, ఏం తీయలే, ఆవుల మీదనే కట్టుకున్నాం. ఎంత ఖర్చు అయింది షెడ్కు? షెడ్కు 1,50,000 ఖర్చు వచ్చింది. 1,50,000 అట్లా కొన్ని కూడబెట్టి కట్టుకున్నాం. అంటే మీరు మళ్ళీ నేను మధ్యలో మాట్లాడుతున్నా అనుకోకపోతే, ఈ షెడ్ గురించి అడగడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు షెడ్ లేదేం లేదు, బయట ఇట్లా కట్టేసిండు ఫ్రీగా కట్టేసి. ఇప్పుడు చూడు ఎంత నీటి, ఎంత వెడల్పుగా షెడ్ వేసుకున్నాడు. ఎంత ఉంటుంది షెడ్ పొడుగు వెడల్పు? పొడవు 50 ఫీట్ల పొడవు, వెడల్పు 30 ఫీట్లు. ఇంత మరి 6 ఆవులో ఉన్నగా ఇంత పెద్ద నిర్మించుకున్నారు. ఇక ఉండాలి, మనం ఫ్యూచర్లో మళ్ళీ తెచ్చుకుందాం చేసుకుందాం అని ఉన్నట్టు మనకు ఎంత కుళ్ళ ఉండాలని మేము చేసుకున్నాం. ఓకే, దూడలు కూడా ఉన్నట్టున్నాయి కదా? దూడలు ఉన్నాయి. ఎన్ని ఉంటాయి దూడలు? 4 దూడలు ఉన్నాయి. 4 దూడలు ఉన్నాయి. మగవి ఎన్ని ఉన్నాయి? మగవి 2 ఉన్నాయి. 6 ఉన్నాయి మొత్తం. 6 ఉన్నాయి. వాటి కూడా ఏమైనా దానిస్తారా? దాని దాంట్లో ఇప్పటికైతే ఏమి వేయలేము. ఇప్పటికైతే ఏమైనా నట్టల మందులు అవన్నీ వేసారు కదా? నట్టల మందులు వేస్తాం మంచిగా. ఓకే, ఆరోగ్యంగా ఉన్నాయి కదా దూడలు కూడా? వీటికి కూడా డివార్మింగ్ చేస్తారా? నట్టల మందులు వేస్తారా వీటికి కూడా? ఏం నట్టల మందు ఏమి అసలు డాక్టర్ ఆడు ఇంజక్షన్ ఇచ్చినాడే వస్తాడు డాక్టర్, అంతేగా. ఏది సెమన్ ఇచ్చినాడు? సెమన్ వేసినాడే వస్తాడు. ఇక ఎంత సంతోషంగా ఉంది డాక్టర్ రాడు, ఏం రాడు మొత్తానికి. అంటే మనం కష్టపడి చేసుకుంటుంటే అవి ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా ఇంత హ్యాపీగా అనిపిస్తుంది. 5 ఎకరాలు ఉందన్నారు కదా, 1 ఎకరా డైరీ ఫామ్ కు షెడ్ కేటాయించుకున్నారు. మిగతా పొలంలో ఏం చేస్తుంటారు? ఆకుకూరలు పండించుకుంటాం. ఆకుకూరలు ఏమైనా కూరగాయలు వేస్తుంటారు? వంకాయలు, టమాటాలు వేస్తాం, టమాటా వేస్తాం, వరి పెడతాం, ఊరి పెడతాం, పండించుకుంటాం. ఓకే, మీకేమన్నా అక్కడ పంటలకు టైంకు ఆ పంటలు అప్పుడే రావు కదా అమౌంట్, కొంచెం ఖాతాది కావడానికి టైం పడుతుంది. ఇవేమన్నా ఉపయోగపడుతున్నాయి? చాలా ఉపయోగపడతాయి అన్న. కూలోళ్ళకి ఇవ్వడం, లేబర్కి ఇవ్వడం, మాకు ఖర్చులకు వెళ్ళడం, మాకు అన్నిటికీ ఇబ్బంది ఉండదు. ఈ ఆవుల మీదనే మేము బతికేది ఎక్కువ శాతం. ఈ రోజు చూడ టమాటా 5 రూపాయల కేజీ అయ్యింది. ఈ రోజు 5 క్వింటాల టమాటా కూడా పోయినా. 5 క్వింటాల టమాటా నిన్నటే చూసుకుంటే 12 రూపాయలు ఉండే. ఈ రోజు చూస్తే 5 రూపాయలకు వచ్చేసి సగానికి పడిపోయింది ఈ రోజు టమాటా. కొంత ఇబ్బంది అయితే అప్పుడు ఇవి మీకు ఉపయోగపడుతుంటాయి. చివరిగా మరి మీకు పాలు అనేది మంచిగా రావడానికి, ఫ్యాట్ వేస్తున్నప్పుడు పెరగడానికి, రేటు మంచిగా రావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? మా కారణాలు మొత్తం దాననే. మాకు దాన నుంచి మాకు సురభి అనే దానల జీవన్ అని ఉంది. జీవన్కి దాన ఒక్కటే పెడుతున్నారా? ఇంకేం పెట్టట్లేదా? ఇంకేం పెడతాం, ఇడిచి మేపుకుంటాం. వట్టాడు తిప్పి కట్టేస్తాం, సూపర్ రేట్ గడ్డి వేస్తాం, ఇక దాన పెట్టుకుంటాం కంటిన్యూగా. అంతే, ఏం పెట్టాం. మొత్తం మీద వీటి వల్ల బాగుంది. ఓకే, ధన్యవాదాలు వెంకటేష్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా రైతు వెంకటేష్ గారు చెప్పిన వివరాలు. ఉన్నంతలో బతకాలనే ఆలోచన నాది. నాకు ఎంతవరకు ఉందో అంతవరకే చేసుకోగలుగుతా. ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే ఆలోచన నాకు లేదు, ఎక్కువ సంపాదించాలనే ఆలోచన నాకు లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి చేసుకుంటున్నా కాబట్టి ఎక్కువ హెవీగా ఖర్చు పెట్టలేను. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆవులు అయితే ఇప్పి మేపుకుంటా, గడ్డి వేస్తుంటా. ఈ సురభి కంపెనీకి చెందిన ఈ జీవన్ అనే ఈ దాన వచ్చేసి 1/2 kg పెడుతున్న ఆవుకు కాబట్టి నాకు పర్లేదు, బాగానే ఉంది, ఫ్యాట్ వేసిన బాగా వస్తుందని రైతు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకా ఏ సమాచారం కావాలన్నా స్క్రీన్లో నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు దాన గురించి కూడా పూర్తి వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే అండి.